హాయ్ ఆల్ బాజ్రా దోస చూపిస్తానండి. సో, ఇదైతే బాజ్రా మిల్లెట్ సజ్జలని కూడా అంటారు. సో, 3 కప్స్ బాజ్రా తీసుకున్నాను అండ్ 1 కప్ మినపప్పు. ఆ 2 ఓవర్ నైట్ సోక్ చేసి గ్రైండ్ చేశాననమాట. అండ్ బాగా ఫర్మెంట్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఇలా ఉంది. కొంచెం సాల్ట్ మాత్రమే యాడ్ చేసుకున్నాను. అండ్ యాహ్! దోస ఏసుకుంటున్నాను. అండ్ క్రిస్పీగా అయితే రాలేదు. నేనైతే ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నాను. క్రిస్పీగా రాలేదు. బా వచ్చాయి. మెత్తగొచ్చాయి. బట్ రెగ్యులర్ దోస టేస్టే అనిపిచ్చాయి నాకైతే. సో, బాజ్రా ఎందుకు వాడతా అంటే ఇది చాలా లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటది. అండ్ కార్బ్స్ కట్ చేద్దాము అనుకున్నప్పుడు ఇలా ట్రై చేద్దామని ట్రై చేశాననమాట. సో, నేను దీంతో అయితే ఎగ్ దోస కూడా ట్రై చేశాను. సో, ఎగ్ వేసుకున్నాను అండ్ ఇంట్లో చేసిన ఎర్రకారం. అండ్ ఇది గూడా చాలా బాగొచ్చింది. అండ్ యాహ్! ఇదైతే ఇంకా బెస్ట్ అనిపిచ్చింది. ప్లెయిన్ దోస కంటే ఇలా ఎగ్ దోస చాలా చాలా బా వచ్చింది. సో, ఇలా అయితే బ్రేక్‌ఫాస్ట్ చేసేసుకున్నాననమాట ఈరోజు. నో గిల్ట్ బాజ్రా దోస. సో, ఇక్కడైతే ఎర్రకారం అండ్ పీనట్ చట్నీ తోటి నా బ్రేక్‌ఫాస్ట్ అయింది. అండ్ బ్రేక్‌ఫాస్ట్ ముందే వర్కౌట్ చేశాను. సో, అది కూడా చిన్న క్లిప్ పెడతాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.